దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా. ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా. నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. హల్లెలూయా. కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది.
పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. నాతో కలిసి అందరూ చదవండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. పేజ్ నెంబర్ 501. అందరు నాతో కలిసి చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ కలుగు చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడి కొద్ది వాక్యం దీవించిన గాక. ఆరాధన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు దేవుణ్ణి మనం ఆరాధించి దేవుణ్ణి మహింపరుద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. దేవా, నీకే వందనాలయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, ఈ రాత్రికాల సమయంలోనైనా చిన్న మందగానైనా నీ సన్నిధానంలో నేను స్తుతిస్తున్నాం. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. తండ్రి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవా? ఏపాటి వారం తండ్రి, ఎందుకు పనికిరానటువంటి వారము దేవా. దేవా, కేవలం మీ కృప ద్వారా మాత్రమే, మీరు చూపించిన ప్రేమ ద్వారా మాత్రమే దేవా నైనా మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే దేవా. ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా. అందరూ దేవుని స్తుతిద్దాం. దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు మన జీవితాల్లో ఏదో చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనం చదివిన వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞానం చేసినట్లయితే, మరి దేవుడు మనల్ని నిరంతరం మనకు తోడై ఉన్న దేవుడు, మనల్ని శ్రమల్లో నుంచి విడిపించే దేవుడు, మనల్ని ఆపదల్లోంచి విడిపించే దేవుడు, మనకి ఏ హాని కలిగినా కూడా మనల్ని అన్ని విషయాల్లో ఆదుకునే దేవుడు, మన నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించిన వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నమ్మి విశ్వసించండి. నిజమైన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, సూచక్రియలు చేయగలిగిన దేవుడు, మహత్కార్యములు చేయగలిగిన దేవుడు, బంధకముల నుండి విడిపించగలిగిన దేవుడు, చీకటి శక్తులు, బాణా శక్తుల నుంచి విడిపించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, నిజమైన దేవుడు. మన జీవితాల్లో మనకెన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు
దేవుడి మీద ఆధారపడి మన ప్రయాస అంతా కూడా దేవుని మీద వదిలిపెట్టి, దేవా నీ చిత్తమైతే నా కుటుంబంలో మీరు ఏది చేయాలనుకుంటున్నారో, మీ చిత్తమైతే నా కుటుంబాన్ని మీరు ఏ విధంగా ముందుకు నడిపించగలగాలనుకుంటున్నారో, మీ చిత్తమైతే నీకు మా కుటుంబాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో నీకు మహిమకరంగా చేయండి దేవా, నీకు ఘనంగా చేయండి దేవా అని దేవుని చేతులకు అప్పగించుకోండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని చేతులకు అప్పగించుకోండి. మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించాలా. ఎవరు మౌనంగా ఉండొద్దు. చిన్నపిల్లలు కూడా దేవుని స్తుతించాలా. ఈ వయసులోనే దేవుని తెలుసుకుని రక్షణ అనుభవంలోకి మనం వెళ్ళాలా. రక్షణ మారు మనసులోకి మనం వెళ్ళాలా. దేవుణ్ణి చిన్న వయసు నుంచి మనం మన బ్రతుకులు మార్చుకుని, మన జీవితాలు మార్చుకుని రక్షణ అనుభవంలోకి వెళ్ళాలా. ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నా ఎంత కూడా ప్రయాసం వ్యర్థమే. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎంత ఉన్నా కూడా అంతా వ్యర్థమే. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనల్ని పిలుస్తున్నాడు. దేవాది దేవునికి మీ హృదయాలు అప్పగించుకోండి. మీ ప్రాణాత్మ దేహాలు, మీ శరీరాలు అన్నీ కూడా దేవునికి సరెండర్ అయిపోండి. దేవుని మీద ఆధారపడండి. దేవుడు ఒక్కడే మనకు నిజమైన దేవుడు ఒక్కడే సజీవుడైన దేవుడిని మీరందరూ కూడా ఎవరు విడిచిపెట్టద్దు. దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆ దేవాది దేవునికి మన హృదయాలు సమర్పించుకుందాం, మన జీవితాలు సమర్పించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో వ్యర్థంగా ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో వ్యర్థంగా నేను నిన్ను ఎంచుకున్నాను, నా మార్గంలోకి రా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీ హృదయాలు తెరవండి. మీ మనోనేత్రాలు తెరవబడాలా. ఈ రాత్రికాల సమయంలో మీ మనోనేత్రాలు తెరవబడాలా. దేవుడు స్తుతించాలా. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవా నీకే స్తోత్రాలు తండ్రి. దేవా ఏమిచ్చి మీకు రుణం తెచ్చగలం దేవా. ఏ పాటి వారం తండ్రి, దేవా నిన్ను తండ్రి అని పిలిచే అర్హత లేదు. మీరు మాత్రమే యోగ్యులు, మీరు మాత్రమే అర్హులు. ఈ లోకంలో మేము ఎన్ని చేసినా కూడా వ్యర్థమే దేవా. కేవలం నీ నామ మహిమార్థ కోసం నాయన మేము జీవించాలా. నీ నామ మహిమ జీవించాలా. థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తుతించాలా. దేవుడికి ఈ రాత్రి మీ హృదయాలు సమర్పించాలా. మీ హృదయాల్లో ఏ భారం ఉందో తీసివేయండి. మీ హృదయాల్లో ఏ భారం అయితే ఉందో, ఏ దుఃఖమైతే ఉందో, ఏ బాధలైతే ఉన్నాయో, ఏ శ్రమలైతే ఉన్నాయో, ఏ ఇబ్బందులైతే మన జీవితాన్ని వెళ్తున్నాయో అవన్నీ ఈ రాత్రికాల సమయంలో యేసు నామములో ఆ బంధకాలన్నీ తెగిపోతాయి. ఆ బంధకాలన్నీ తెగిపోవాలంటే విశ్వసించాలి. మీరు యేసుని విశ్వసించి యేసు మన జీవితంలో కార్యాలు చేయగలని నమ్మితే మాత్రమే మన జీవితాల్లో బంధకాలు తెగిపోతాయి. తల్లులారా, మీ అందరికి విజ్ఞాపన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు. దేవుణ్ణి విశ్వసించండి అమ్మా. దేవుణ్ణి ఆదుకున్న దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు తండ్రి. దేవా నైనా ఒట్టి వారం తండ్రి, రిక్తులుగా మీ సన్నిధానంలో నిలబడ్డాం దేవా. తండ్రి దేవా మమ్మల్ని క్షమించండి దేవా. మీకు ఆయాస్కరంగా మా జీవితంలో ఏదైనా ఇంకా వ్యర్థంగా ఉంటే, మిమ్మల్ని దూషించే విధంగా, మీ నామాన్ని అవమానపరిచే విధంగా ఇంకా మా జీవితంలో ఏదైనా ఉంటే ఆ పాపములన్నీ మీ రక్తం ద్వారా కడగండి దేవా. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి దేవా. ఈ రాత్రికాల సమయంలో పాదాలు చెంతకొస్తున్నాం తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి దేవా. మా పాప జీవితాన్ని, మా రోత జీవితాన్ని నైనా వదిలిపెడుతున్నాం దేవా. మా పాప జీవితాన్ని మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి దేవా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా. సర్వాధికారి అయిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా అనేక మంది ఇక్కడ అనేక ఇబ్బందులతో, అనేక బాధలతో, అనేక సమస్యలతో, అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి సమస్యలన్నీ, వారి బంధకాలన్నీ, వారి ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో కొట్టివేయబడాలా.
కొట్టివేయబడాలా, కొట్టివేయబడాలా. దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ఆ సమస్యలన్నీ కూడా తీర్చండి దేవా. మీరు ఒక్కడే నాయన మా జీవితాలను మా తీర్చిదిద్దగలిగే దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రాణాలు మా దేహాలు మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మమ్మల్ని క్షమించండి దేవా. అమ్మ మౌనంగా ఉండొద్దమ్మా. దేవునికి విజ్ఞాపన చేయండి, దేవునికి మొర్రపెట్టండి. మనం విశ్వసించి దేవుడిని నమ్మి మనం మొర్రపెడితే మన ప్రతి సమస్యని కూడా దేవుడు విడిపించగలడు. మన ప్రతి బాధను కూడా దేవుడు తీయగలడు. మన ప్రతి అనారోగ్యాన్ని కూడా దేవుడు స్వస్థపరచగలడు. నమ్మండి, నమ్మి విశ్వసించండి. మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే నామమాత్రపుగా ఉండొద్దు, నామమాత్రముగా ఉండొద్దు. నామమాత్రముగా ఉంటే మన జీవితాల్లో దేవుడు కార్యం చేయడు. నా బిడ్డలు ఎందుకు ఈ విధంగా ఉంటున్నారని ఆలోచించి ఎంతో బాధ చెందుతాడు, ఎంతో దుఃఖపడతాడు. మన విషయంలో దేవుని దుఃఖపరిచే వారంగా మనం ఉండొద్దు, దేవుని బాధ పెట్టే వారంగా మనం ఉండొద్దు. దేవుణ్ణి కనపరిచే వారంగా ఉందాం, దేవుణ్ణి ఆదరించే వారంగా ఉందాం, దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉందాం. ఈ రాత్రికాల సమయంలో మీ హృదయాలు తెరవండి, మీ హృదయాలు తెరవండి. మీ హృదయాలు తెరిచి దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. వేటగాని ఊరిలో నుండి మన ప్రాణాలను తప్పించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని అన్ని విషయాల్లో సమస్త విషయాల్లో మనల్ని లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు దేవా, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రి వేళ ఏ భయమైనను, పగటి వేళ ఏ భయమైనను కూడా, రోగము కూడా మమ్మల్ని ఏమీ చేయదని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. మీ వాగ్దాన ప్రకారం ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడున్న బిడ్డలందరికీ విడుదల ఇవ్వండి, ఇక్కడున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. ఏ అనారోగ్యంతో అయితే వచ్చారో, ఏ బాధతో వచ్చారో ప్రతి బిడ్డని కూడా యేసునామములో, యేసునామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఏ బిడ్డ అయితే అనారోగ్యంగా ఉందో, ఏ బిడ్డ అయితే బాధపడుతుందో, ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో యేసునామములో, యేసునామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ స్వస్థత కలుగును గాక. దేవా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం తండ్రి. హల్లెలూయా. నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. చప్పలు కొట్టి దేవుని నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా క్రీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన
తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా పైకెత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగులకుండా పైకెత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన ఆరాధించాలా దేవుడిని ఆరాధించాలా దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు మన జీవితాన్ని తాకబోతున్నాడు దేవుడు దర్శనాలు మనకి ఇచ్చాడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఈ రాత్రికాల సమయంలో మనల్ని విడిపించబోతున్నాడు దేవుడు ఈ రాత్రికాల సమయంలో నమ్మండి విశ్వసించండి నా తండ్రి నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పెడతాం చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పెడతాం దేవా నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలు తండ్రి దేవా గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు 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 సజీవుడమైన దేవా నీకే స్తోత్రాలు నీకే వందనాలు తండ్రి జీవమగలిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో సంగముగానైనా నిన్ను స్తుతిస్తున్నాం దేవా మా స్తుతులకు పాత్రుడైన దేవా నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలు నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలు 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 తండ్రి ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించుచున్న దేవా నీకే వందనాలయ్యా నీకే వందనాలయ్యా నీకేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం దేవా ఏ పాటి వారం బాబు ఏ స్థితిలో నుండి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన దేవా నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలయ్యా నీకే వందనాలు తండ్రి దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా
స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ ఆరాధన అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీవే గొప్ప దేవుడవు తండ్రి. మా బాధల నుండి, మా సమస్యల నుంచి విడిపించే దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. మా అనారోగ్యాల నుంచి స్వస్థపరిచే దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. మాకు బంధకాల నుంచి విడుదలిచ్చే దేవుడు నువ్వు ఒక్కడవే దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో, ఏ ఆర్థిక ఇబ్బందులతో అయితే ఇబ్బంది పడుతున్నారో, ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మీరే నాయన విడిపించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన దేవా, మీరు కనికరించండి, కరుణించండి, మీ కృప తోడుగా ఉంచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల మీకు తోడుగా ఉండండి. నిత్యము కూడా నాయన మీ దేవదూతలను కాపలా ఉంచండి దేవా. నేను బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ వాగ్దానాల ద్వారా, మీరు ఇచ్చిన వాగ్దానాల ద్వారా, మీ దర్శనాల ద్వారా బిడ్డలని దినదినము నూతన పరచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతా మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసి మనం ప్రార్థన చేద్దాం. సంఘం కోసం, కుటుంబాల కోసం మనం ప్రతి శనివారం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసి ప్రార్థనలోకి వెళ్దాం. అసలు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు, మన జీవితాల్లో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడు, కొద్ది నిమిషాలు మాత్రమే కొన్ని రిఫరెన్స్లు చూపించి మీకు మనం ప్రార్థన చేసుకుందాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకుంటున్నాడు, ఏ ఉద్దేశంతో మనల్ని దేవుడు దినదినము కూడా మనల్ని దేవుడితో సహవాసం చేయాలని, దేవుడిని వెంబడించాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు. ఈ లోకం ఇదంతా కూడా అంధకారంలో ఉంది కాబట్టి దేవుడు మనం వెలుగులోకి రమ్మని దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. దేవుడు మనల్ని తన నాసికారంధ్రం ద్వారా జీవవాయువునుది మనల్ని అందరినీ నిర్మించుకున్నాడు కనుక దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుని పిలుపుకు తగినట్టు మనం దేవుని పిలుపుకు లోబడి ఆయన పిలుచుకున్నప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన జీవితాల్ని ఎంతో అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, ఎంతో దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుని మాటకు లోబడి ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా దేవుని వెంబడించకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ అనుభవంలోకి రాకుండా, ఈ లోకంలో, ఈ అంధకారంలో, ఈ చీకటి లోకంలో ఇంకా ఎవరైనా ఉంటే దేవుణ్ణి ఈరోజే నమ్ముకుని, దేవుణ్ణి విశ్వసించి మీరందరూ సిద్ధపడి మారు మనసు కలిగి రక్షణ అనుభవంలోకి రావడానికి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలా. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. ఈ లోకమంతా కూడా చాలా చీకటికరమైనది, అంధకారమైనది, పాపముతో కూడింది కనుక ఆ పాపము నుంచి, ఆ అంధకారం నుంచి, ఆ చీకటి నుంచి మనల్ని విడిపించే దేవుడు, మన పాపాలని కడిగే దేవుడు, మనల్ని పవిత్రపరిచే దేవుడు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. యేసుక్రీస్తు ఒక్కడే మనల్ని విడిపించగలిగిన దేవుడు, మనల్ని రక్షించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే. అందుకే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. ఈ రోజైనా మనం తెలుసుకుని దేవునిలో మారు మనసు కలిగి రక్షణ అనుభవంలోకి మనం వెళ్ళాలా. లేకపోతే మనం నిత్యాగ్ని, నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. పాపముల ద్వారా మనం ఈ చీకటి లోకంలో, అంధకారంలో ఉంటే మనం నరకంలోకి వెళ్ళిపోతాం. మనం మందిరానికి వచ్చే వాళ్ళం, విశ్వాసులుగా, సంఘముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి, దేవుని వెంబడించే వారుగా ఉండాలా, దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలా, దేవుని మందిరంలో నిత్యము పోరాడాలా, దేవుని మందిరంలో దేవునితో మనం సహవాసం చేయాలా. ఆ విధంగా లేనప్పుడు మన బ్రతుకులు వ్యర్థమైపోతాయి. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం.
దేవుని మూలంగా పుట్టినవాడెవడు పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుని గనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదాము. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటంటే ఈ లోకమంతా కూడా దుష్టుని సంబంధం. అంటే అపవాది సాతాను ఏలుతున్నాడు ఈ లోకాన్ని. పాపపులో చీకటి సంబంధమైన లోకాన్ని సాతాను ఏలుతున్నాడు. దేవుడు స్పష్టంగా ఏం తెలియజేస్తున్నాడంటే మనం దేవుని మూలంగా పుట్టాం. దేవుడే మనల్ని పుట్టించాడు. దేవుడే మనకి జీవాత్మను ఊదాడు కనుక మనం మనుషులుగా ఈ లోకంలో ఉన్నాం. దేవుడు మనల్ని పుట్టించాడు కనుక మనం ఏ విధంగా ఉండాలి? దేవుని మూలంగా పుట్టినవారు ఏ విధంగా ఉండాలా? దేవుడిని ఎంత వెంబడించాలా? ఎంత విశ్వాసంగా ఉండాలా? దేవునికి ఎంత నమ్మకంగా ఉండాలా? మనం ఆ నమ్మకంగా లేకపోతే, దేవుణ్ణి విశ్వసించకపోతే మనల్ని అపవాది ఎత్తుకుపోతుంది మనల్ని. అందుకు నేను స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే ఈ లోకంలో ఉండి ఈ లోకాశలో లేకపోతే ఈ చీకటి సంబంధమైన ఈ కోరికలు మనకొద్దు. నా యందు భయభక్తులు కలిగి నన్ను వెంబడించండి, మీకు నిత్యరాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. దేవుణ్ణి వెంబడించాలా? దేవుణ్ణి చూడాలా? మనం పోరాడేది ఎవరితంటే ఈ లోకంలో ఉన్న శరీరంతో కాదు. మన పోరాటం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న శరీరంతో మనం ఎప్పుడు కూడా పోరాటం చేయం. ఎందుకంటే వాళ్ళు మనతో ఎన్నో ఇబ్బందులు పెడతారు, ఎన్నో ఆపదలు కలగజేస్తారు. అయినప్పటికీ కూడా మనం నమ్ముకునే దేవుడు, మనం ఆరాధించే దేవుడు సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. దేవుడిని నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దేవుడిని నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. కొంతకాలం మాత్రమే శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్ని దేవుని సన్నిధానంలో మనం ఆ శ్రమల్ని ఎదుర్కొన్నప్పుడు మనకి దేవుడు ఎంతో ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడిని మనం ఎంతో విశ్వసించాలా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా ఒకసారి చూద్దాం. దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏం తెలియజేస్తున్నాడంటే మీరు లోకంలోంచి వేరైపోయినప్పుడు, పాపంలోంచి వేరైపోయినప్పుడు, ఆ చీకటి సంబంధమైన ఆ శక్తుల నుంచి లేకపోతే ఈ చీకటి లోకంలోంచి మీరు వేరైనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రాజ్య నివాసులుగా చేస్తానంటున్నాడు. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న అపోస్తుడైన పౌలు రాశాడు. ఇక్కడ ఎంత స్పష్టంగా రాశాడంటే మనం ఆ బంధకాల నుంచి అన్ని కూడా విడిపించుకున్నప్పుడు, ఆ బంధకాల నుంచి మనం తప్పించుకున్నప్పుడు దేవుడు మాత్రమే మనల్ని రాజ్య నివాసులుగా చేస్తానంటున్నాడు. దేవుడికి మరి మనం తగిన విధంగా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి వెంబడించే వారంగా మనం ఉండాలి. లేకపోతే మనం ఎప్పటికి కూడా రాజ్యంలో అడుగు పెట్టలేం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. మన అంధకార సంబంధమైన ఈ లోక పాపం నుంచి, ఈ లోక ఆశల నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన నమ్మండి, ఆయన విశ్వసించండి, అప్పుడు మాత్రమే మనల్ని దేవుడు రాజ్య నివాసులుగా చేస్తాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకుంటాడంటే ఈ లోకంలోంచి, ఈ పాపంలోంచి, ఈ చీకటిలోంచి మనం నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలా. ఆయన రాజ్య నివాసులుగా మనం ఉండాలా. అందుకనే దేవుడు మనల్ని పిలిపించుకుంటున్నాడు. రెండోది, ప్రజలు ఆత్మీయ ఆకలితో అవసరతలో ఉన్నారు. ఎంతో మంది ప్రజలు దేవుని లేక ఏదో విగ్రహాలకు ఏదో దేనికో పూజ చేస్తున్నారు. నిజమైన బిడ్డలు మనం మార్చాలంటే, క్రైస్తవులుగా లేకపోతే విశ్వాసులుగా దేవునిలోకి నడిపించాలంటే, విడిపించగలిగిన దేవుడు, శక్తివంతమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే మాత్రమే. ఆయన దగ్గరికి మనం నడిపించాలంటే మనం ఎంతో కూడా సిద్ధపడాలి. ఎంతో మనం నేర్చుకోవాలా, ఎంతో బోధ నేర్చుకోవాలా, మనం అనేక విషయాలు తెలుసుకోవాలా, వాక్య జ్ఞానం చేయాలా, వాక్యంలో మనం ఎదుగుతూ ఉండాలా. దినదినము కూడా దేవుని వెంబడించి దేవుని వాక్యంలో నడుచుకోవాలి. అందుకని చిన్నపిల్లలు నా యొద్దకు రండని దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. మరి చిన్నపిల్లలమైన మనం కూడా ఈ రోజు నుంచి కూడా దేవుని వాక్యంలో, ఆయన అడుగుల్లో, ఆయన సన్నిధానంలో దివారాత్రులు కూడా మనం వెంబడించాల. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకుంటున్నాడంటే తన జ్ఞానాన్ని రుజువు చేయాలి, తన బలాన్ని, తన శక్తిని చూపించాలి మన ద్వారా.
మీకు అర్థమవుతుందమ్మా? విషయాలు అర్థమవుతున్నాయా? దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకుంటున్నాడంటే అనేక మంది ప్రజలను మనం విడిపించాలి. దేవుని శక్తి మనలోకి వచ్చినప్పుడు మన శక్తి మన శక్తి మాత్రం ఎంత ఉండదు. దేవుని శక్తి మనలో వచ్చినప్పుడు మనం అనేక మందిని విడిపించగలం, అనేక మంది బంధకాల నుంచి విడిపించగలం. కొంతమంది సేవకులు ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి స్వస్థతలు జరగడం చేసి అద్భుతాలు, స్వస్థతలు, వరాలు అన్నీ దేవుడిచ్చేవే. మనం అవన్నీ పొందుకోవాలంటే ఎంతో దేవునిలో ఎదగాల, ఎంతో నమ్మకంగా ఉండాలా, ఎంతో విశ్వాసంతో ఉండాలా. మనం విశ్వసించకపోతే మన జీవితంలో ఏ స్వస్థతలు జరగవు, ఏ బంధకాల నుంచి మనం విడిపించబడం. మనం విశ్వసించినప్పుడు మాత్రమే ప్రతీది కూడా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ తల్లిగారు ఉన్నారు, ఆ బిడ్డలు, చిన్న బిడ్డలు ఎవరైనా ఉన్నప్పుడు ఆ తల్లిగారికి ఏం చెప్తారంటే, అమ్మ ఇది చేయాలని తల్లిగారి మీద వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా డబ్బులు ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి ఆ తల్లికి చెప్పి అది చేయాలి, ఇది చేయాలి, డబ్బులు ఇవి, లేకపోతే అది కొను, ఇది కొనని తల్లిగారికి వదిలేస్తారు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని కన్నాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మన ఆపదల నుండి విడిపిస్తున్నాడు. కనుక మనం ఎవరి మీద ఆధారపడాలంటే నిజమైన దేవుడి మీద, ఆ యేసుక్రీస్తు మీద, ఒక్కడి మీద ఆధారపడాలి. అలాగ ఆధారపడినప్పుడు మాత్రమే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఆధారపడినప్పుడు, విశ్వసించినప్పుడు, మన బ్రతుకుల్లో ఏదైనా మేలు జరగాలంటే దేవుని విశ్వసించినప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఏదైనా మేలు జరుగుతుంది. అది ఏదైనా, ఏ బంధకాల నుండైనా, స్వస్థతలైనా, ఆపదలైనా, ఇబ్బందులైనా, ఏదైనా జరగాలంటే దేవుని విశ్వసించాలా, దేవుడిని నమ్మాలా. దేవుని విశ్వసించి నమ్మినప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఏ కార్యమైనా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఈ లోక సంబంధంగా ఉండి, చీకటి సంబంధంగా ఉండి, పాపంలో ఉన్నప్పుడు దేవా నైనా మీరు నన్ను రక్షించండి అంటే దేవుడు మన జీవితాల్లో ఏమి చేయడు. దేవుడు ఏమి చేయడు. అందుకని దేవుడు పౌలు భక్తుల ద్వారా చాలా స్పష్టంగా రాయించాడు. బంధకాల నుంచి విడిపించాలన్నా, మన ఆపదల నుంచి విడిపించాలన్నా దేవుని విశ్వసించండి, దేవుని నమ్మండి. దేవుని దగ్గరికి వచ్చి దేవా నా జీవితంలో ఇదేదో అడ్డుబండగా ఉంది, విడిపించండి, మీరు రక్షించండి, మీరు కాపాడండి అని దేవుడికి మన సమస్యను అప్పగించినప్పుడు, దేవుని ముందు మన సమస్యను పెట్టినప్పుడు దేవుడే మనల్ని విడిపిస్తాడు. అంతేగాని ఏదో మన మందిరానికి వచ్చినంత మాత్రాన, మన మందిరంలో ఉన్నంత మాత్రాన దేవుడు మన సమస్యను విడిపించడు. దేవుడిని మనం మన హృదయంలో ఆహ్వానించాలా. మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే, దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు విడుదల వస్తుంది. దేవుడు మన జీవితంలో లేకుండా, మన మనసులో లేకుండా, మన హృదయంలో లేకుండా దేవుడు మన జీవితాల్లో ఏది చేయలేడు. అందుకనే మీరంతా మీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోండి. ఈ లోకంలో అన్ని విడిచిపెట్టండి, ఈ లోకాశలు వదులుకోండి. ఈ చీకటి సంబంధమైన ఈ పాపంలోంచి మీరు విడిపించుకొని ప్రత్యేకపరచుకోండి. ప్రత్యేకతలోకి రావాలా, మనం ప్రత్యేకించుకోబడాలా. మనం ప్రత్యేకతలోకి రాకపోతే మన బ్రతుకులు వ్యర్థం. మనం ఒక క్రైస్తవులుగా ఉన్నామంటే మన జీవితం ప్రత్యేకతగా ఉండాలా. మనం ఒక క్రైస్తవ జీవితంలో ఉన్నామంటే మన బ్రతుకులు చూసి వీడి క్రైస్తవ బిడ్డ, వీడి విధంగా ఉంటాడు, వీడు ఎంత ప్రత్యేకతగా ఉంటాడు, దేవునిలో ఎంత నమ్మకంగా ఉంటాడు, ఎంత విశ్వాసంతో ఉంటాడని మనల్ని చూసి వాళ్ళంతా కూడా మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళ ముందుకు రావాలా. అన్యులు, విగ్రహారాధన చేసే ప్రజలు అనేక మంది లోకంలో ఉన్నారు. ఎంతో మంది ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా విడిపించాలంటే, వారందరిని విడిపించాలంటే మీరు ఇప్పటి నుంచి ప్రార్థనలో ముందుకెళ్ళి దేవుడి మీద మన శక్తిని అంతా వదిలిపెట్టి దేవుని శక్తి కోసం ఆశ్రయించండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనకు విడుదల కలుగుతుంది. దేవుడి మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనం దేవుని మహిమను చూడగలం, దేవుని శక్తిని పొందగలం. దేవుని మనం ఏది ఇవ్వగలడో, ఏ విజయాన్ని ఇవ్వగలడో, ఏ ఆశీర్వాదాలు ఇవ్వగలడో అన్నీ కూడా మనం పొందగలం. మూడవది, తన జ్ఞానాన్ని రుజువు చేయడానికి వచ్చాడు. దేవుడు మనం ఆధారపడినప్పుడు దేవుడు మన ద్వారా అనేక మందికి క్రియలు చేస్తాడు, అనేక మందికి అద్భుతాలు చేస్తాడు, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపి నిత్యరాజ్యంలో రాజ్యపు నివాసులుగా ప్రజలందరినీ కూడా మార్చాలంటే మనం దేవుని మహిమను చూడాలా. ఆ మహిమను మనం ఇతరుల దగ్గరికి మోసుకొని పోవాలి. దేవుని మహిమను మనం చూడాలా. విశ్వాసులుగా, క్రైస్తవ బిడ్డలుగా మనమందరం దేవుని మహిమను చూడాలా, దేవుని శక్తిని చూడాలా. దేవుని శక్తిని చూసి అనేక మంది చీకటిలో ఉన్న ప్రజలకు, అనేక మంది పాపంలో ఉన్న ప్రజలందరినీ ఆ మహిమ ద్వారా, ఆ దేవుని శక్తి ద్వారా మనం విడిపించాలి. దేవుడు ఒక్కడే సమర్థుడు. మన జీవితాలను మార్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. సమయం దేవుడు ఇంతకాలం ఇలాగ ఎందుకు నడిపిస్తున్నాడంటే ఇంకా నా ప్రజలు మారుతారు, ఇంకా వారిని ఎన్నో
చీకటి సంబంధమైన కార్యకలాపాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మారాలంటే ఇంకో అవకాశం ఇద్దాం. మారతారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజుకైనా ఏ రోజుకైనా ఈ ప్రజలందరూ కూడా నన్ను ఆరాధిస్తారు. విశ్వాసులు, క్రైస్తవులు ఈ ప్రజలందరికీ నా మహిమను చూపిస్తారు, నా ప్రేమను ప్రకటిస్తారు. నేను సిలువ మీద అయితే ఏ ప్రేమ ద్వారా ప్రజల్ని ఏ విధంగా అయితే ప్రేమించాను, అనేక మందిని ఏ విధంగా అయితే నేను నడిపించాను, ఆ ప్రేమను చూడాలి. ప్రజలందరూ ఆ ప్రేమను చూడాలి, ఆ దేవుని కార్యాలు చూడాలి. ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా, సిలువలో ఆయన కార్చిన రక్తం మాత్రమే మన పాపములకు విడుదలిచ్చింది. సిలువలో ఆయన మన పాపముల కోసం, మన కోసం ఎంతో శ్రమను అనుభవించి, ఎంతో ఇబ్బంది పడుతూ, దేవుడు ఎంతగా శ్రమలో వచ్చాడంటే మన కోసం, కేవలం మన పాపముల కోసం, మనం చేసిన గాయముల కోసం ఆయన దుఃఖపెట్టామేమో. ఈ రాత్రికాల సమయంలో అయినా దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఎప్పటికైనా మీ హృదయాలు తెరవండి. ఎప్పటికైనా మీ హృదయాలు తెరుచుకుని దేవుని దగ్గరికి రండి. దేవుడు ఒక్కడే మనకు న్యాయం చేయగలిగిన దేవుడు ఒక్కడే సమర్థుడు. దేవుడు ఈ ప్రపంచాన్ని అంతా కూడా శాసించగలిగిన దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచాన్ని అంతా కూడా మార్చగలిగిన దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఆయన ఒక్కడు మాత్రమే రాజుగా ఉండి ప్రపంచాన్ని అంతా ఏలుతున్నాడు. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మన పాపములను, మన గత జీవితాన్ని, మన పాపపు జీవితాన్ని, చీకటి సంబంధమైన జీవితాన్ని, ఈ విగ్రహారాధన, ఈ జీవితాలన్నింటినీ వదిలిపెట్టుకోమంటున్నాడు. దేవుడు వదిలిపెట్టుకోమంటున్నాడు. మనల్ని పిలుచుకుంటున్నాడు. అంధకారంలో నుండి, ఈ విగ్రహారాధన నుండి, పాపంలో నుండి దేవుడు మనల్ని పవిత్రపరుస్తానంటున్నాడు. మనల్ని పిలుచుకుంటున్నాడు, మనల్ని రమ్మంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి మన హృదయాలు ఇద్దాం. మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలా, పూర్ణ మనసుతో ఆరాధించాలా. దేవుడు అప్పుడే మన జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే, దేవుడు మన జీవితాన్ని హెచ్చించాలన్న దేవుడు ఒక్కడు మాత్రమే. మన జీవితాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటివైన ప్రజలు కొద్ది నిమిషాలు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే మనతో ప్రేమగా ఉంటారు, కొన్ని రోజులు మాత్రమే మనతో ఆత్మీయతగా ఉంటారు, కొన్ని రోజులు మాత్రమే మనతో సహవాసం చేస్తారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. దేవుడు ప్రేమ చూపించే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు, దేవుడు వాదార్చే దేవుడు. మనం అటువంటి దేవుడిని మనం నమ్ముతున్నాం కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడికి మన సమయాన్ని, మన జీవితాన్ని, మన అవసరాలన్నింటినీ కూడా దేవునికి అప్పగించుకుందాం. దేవునికి మన జీవితాన్ని ఇద్దాం. అందరూ దయచేసి మోకరించి దేవుణ్ణి కొద్ది నిమిషాలు స్తుతిద్దాం. మోకరించండి, కొద్ది నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు కనుక, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్న కుటుంబాలందరి కోసం కూడా విజ్ఞాపన చేద్దాం. దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. దేవుడు ఏదైతే వదులుకోమంటున్నాడో, దేవుడు ఏ సమస్యల నుంచి అయితే మనల్ని దూరపరుస్తానంటున్నాడో, ఈ రాత్రికాల సమయంలో దేవునికి సరెండర్ అయిపోయి దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో, దేవా, పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. బాబు, ఈ పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా, నీకే స్తోత్రం తండ్రి. పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. పాపపు చీకటి సంబంధమైన శక్తులతో, అంధకార బంధకాలతో నైనా ఈ లోక పాపంలో, ఈ చీకటి సంబంధమైన ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామేమో దేవా, మమ్మల్ని క్షమించండి దేవా. మిమ్మల్ని దుఃఖపరుస్తున్నాం దేవా. దేవునికి విజ్ఞాపన చేయాలా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ సమయంలో దేవుణ్ణి గణపరుద్దాం. దేవుడికి మన జీవితాలు అప్పగించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు.
ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని ప్రార్థన, దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినే దేవుడు. ఆ ప్రార్థన విని మనకు బదులిచ్చే దేవుడు. మనం పెట్టిన ప్రతి మొర్ర కూడా బదులిచ్చే దేవుడు. మన విజ్ఞాపనలన్నీ విడిపించి, మన విజ్ఞాపనలన్నీ విని మనల్ని విడిపించగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. మా తల్లులారా ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. మీ సమస్యలు, మీ బాధలు, ప్రతి విషయంలో కూడా దేవుని మీద, దేవుని చిత్తాన్ని వెతికే వారంగా ఉండాలా. ఈ రాత్రికాల సమయంలో మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు ఈ పాపంలో ఉంటాం? ఎన్ని రోజులు ఈ పాపపు చీకటి శక్తులతో, అంధకార సంబంధమైన శక్తులతో మనం బాధపడుతూ ఉంటాము. నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను. నా దగ్గరికి రండి, నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి. విశ్వసించినప్పుడు మీ జీవితాల్లో అద్భుత కార్యం చేస్తానంటున్నాడు. విశ్వసించకుండా దేవుడు మన జీవితాల్లో ఏ కార్యం చేయడమా? అందరూ కూడా విజ్ఞాపన చేయాలా, అందరు విజ్ఞాపన చేయాలా. మన జీవితాలు విడుదల కలగాలంటే, మన జీవితాలు విడుదల కలగాలంటే, మన జీవితాలు సంతోషకరంగా మారాలంటే, మన జీవితాలు హెచ్చించబడాలంటే, మన బంధకాల నుంచి విడిపించాలంటే ఆయన ఒక్కడే దేవుడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. దేవా నన్ను క్షమించండి, దేవా, దేవా నన్ను క్షమించండి, దేవా. నీకు దుఃఖకరంగా, నీకు ఆయాసకరంగా నా జీవితంలో ఇంకేదైనా ఉన్నదేమో దయతో తీసివేయండి దేవా, తీసివేయండి దేవా. పాపంలో ఉన్నానేమో దేవా, పాపపు జీవితంలో గడిపానేమో దేవా. నా జీవితాన్ని మీ రక్తం ద్వారా, మీ సిలువలో కార్చిన రక్తం ద్వారా పవిత్రపరచండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి దేవా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి దేవా, కరుణించండి దేవా. విశ్వసించి నేను స్తుతిస్తున్నాం దేవా, విశ్వసించి నేను స్తుతిస్తున్నాం దేవా. దేవా నువ్వే మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. నీ ఒక్కడివే మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. నీ ఒక్కడివే దేవుడు తండ్రి. దేవా నీ పాదాల చెంతకు వస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల చెంతకు వస్తున్నాను తండ్రి. దేవా 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 నా జీవితంలో విడుదలివ్వండి దేవా. నీ పాదాల చెంతకు వస్తున్నాను తండ్రి. పరిపూర్ణంగా నా ప్రాణాత్మ దేహాలు, నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నాను తండ్రి. మా ప్రాణాత్మ దేహాలు, మా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో ఏదైతే మేలై ఉన్నదో అది మీరు చేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మడా మౌనంగా ఉండొద్దు. మీరు జీవితంలో ఏదైతే తలంచుతున్నారో మీరు విజ్ఞాపన చేయండి, దేవునికి విజ్ఞాపన చేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు విడిపించబోతున్నాడు. మీ కార్యాలన్నీ మీరు అన్నీ కూడా సఫలపరుస్తున్నాడు. మీరు దేనికోసమైతే విజ్ఞాపన చేస్తున్నారో, దేనికోసమైతే ప్రయాసపడుతున్నారో దేవుడు మీ జీవితంలో అన్నీ నెరవేర్చబోతున్నాడు. దేవుడు మీ జీవితంలో అన్నీ నెరవేర్చబోతున్నాడు కనుక దేవుని విశ్వసించండి బాబు, దేవుని నమ్మండి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో మేలు చేయగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే తండ్రి. దేవా నీ ఒక్కడివేనైనా దేవా అనేక మందిని మీ సూచక్రియల ద్వారా, మీ అద్భుతాల ద్వారా, మీరు చేసిన స్వస్థతల ద్వారా అనేక మంది ప్రజలు విడిపించబడ్డారు. ఈ రాత్రికాల సమయంలో దేవా మమ్మల్ని కూడా తాకండి, దర్శించండి దేవా. మా జీవితాల్లో కూడా సంపూర్ణంగా నైనా నీ చేతిలో పెడుతున్నాం దేవా. సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సంపూర్ణంగా నీ చేతుల వద్దకు వస్తున్నాం దేవా. మా జీవితాలు మార్చండి దేవా, మా జీవితాలు మార్చండి దేవా. మా జీవితాల్లో వెలుగును నింపండి దేవా, వెలుగుతో నింపండి దేవా. మా జీవితాల్లో వెలుగు నింపండి దేవా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తండ్రి. దేవా నీకే వందనాలయ్యా. అమ్మ మౌనంగా ఉండొద్దమ్మా. దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. దేవుడు నమ్మకమైన దేవుడు. దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడంటే మీ బ్రతుకులు మారిపోతాయి, మీ జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు, అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. అనేక మందిని నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి, అనేక మంది దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీరు దేవుని మహిమను
చూడగలుగుతున్నారు. దేవుని శక్తివంతమైన దేవుని మహిమను మీరు చూడగలుగుతున్నారు. ఆ మహిమను అనేక మంది ప్రజలకు మీరు తీసుకెళ్ళబోతున్నారు. అనేక మందిని రక్షించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక్కడు మాత్రమే ఆ మహిమ ద్వారా మనల్ని నింపగలడు. మనల్ని అభిషేకించగలిగిన దేవుడు ఆ ఒక్కడే. నిజమైన దేవుడు ఒక్కడే. మన జీవితాల్ని మార్చగలిగిన దేవుడు ఒక్కడే. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాల్లో దేవుడు ఏదో చేయబోతున్నాడు. విజ్ఞాపన చేయండి చిన్న బిడ్డలారా, విజ్ఞాపన చేయండి దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ఓ స్పిరిట్ ఆఫ్ హల్లెలూయా బాబా. థ్యాంక్ యూ లార్డ్. వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. దేవ ఈ రాత్రికాల సమయంలోనైనా మీరు ఇచ్చిన మీ సన్నిధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సర్వాధికారి అయిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఆశ్చర్యకరుడా నీకే వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. కోటాను కోట్ల దేవదూతలతో నిత్యం ఆరాధించబడుతున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మా స్తుతుల పైన ఆసీనుడైన దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎవరు సమీపింపరాని తేజస్సులు వసించిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీతో సహవాసం చేయాలనుకుంటున్నాం తండ్రి. మీతో ఆ క్లోజ్ మానిటరింగ్లో ఇంటిమెసీలో మేము రావాలనుకుంటున్నాం తండ్రి. ఆ సహవాసంలోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి. నీతో సహవాసంలో సన్నిహితమైన సహవాసంలో మమ్మల్ని తీసుకువెళ్ళండి దేవా. నీతో సహవాసం చేసి దేవా మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ పొందుకోవాలి. మా జీవితాల్లో ఏదైతే చేయదలిచారో అవన్నీ మేము పొందుకోవాలంటే నీతో సహవాసంలో ఉండాలా. నీ వాక్యంలో మేము ఎదగాల. నీ సహవాసంలో దినదినము నీ మందిరంలో మేము అంటుకట్టబడాలా. నీ సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే మా జీవితాల్ని అద్భుతకరంగా చేసే దేవుడు నీవొక్కడవే దేవుడు. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరు తలంచిన కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు చేయదలిసిన కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. బిడ్డల్ని కూడా ఒక స్థిరమైన బిడ్డలుగా, ఒక పిల్లర్లుగా దేవా మీరు నిలబెట్టుకోండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక మూల స్తంభాలుగా నాయన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి బాబు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా గొప్ప దేవా మా జీవితాల్లో మేలు చేసే దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సంఘంలో ఉన్న కుటుంబాల కోసం మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి. దేవా నీకే స్తోత్రమయ్యా. దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవా. మా జీవితాల్లో ఆహ్వానిస్తున్నాం దేవా. మా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్ముడా మీరు రండి దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా సంఘం